కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఎస్పెషల్లీ మానస్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి సో మీ గురించి అలాగే వాళ్ళ పేరెంట్స్ గురించి వీళ్ళు కొన్ని సాంగ్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆడియన్స్ మీ అందరికి నవ్వించడానికి ఇదేదో ఒక చిన్నగా ప్లాన్ చేశారు. సో దీన్ని క్యూట్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో లెట్స్ బిగిన్. హే పిల్లారేనుక పిల్లగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏలు కొట్టి పోలు తిరిగి నిన్ను అంతా సీదా చేసిండే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే అమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్నగా నవ్విండే గురికే గాయం చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లారేనుక్క పిల్లగాడొచ్చిండే వచ్చిండే చెక్కిల అంగిలేసి ఓ వదినే చాకుల గుండెతోడే ఓ వదినే కళ్ళకు నవ్వెటి కతోలే కన్నెట్ల కొడుతుండిడే చిరిగిన వాణినేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మర్చిన లుంగి వేసి ఎప్పుడు మంచంలోనే పంటాడే ఏ పెళ్ళైన కొత్తల అత్తలు కూసునే నీ చీర సిక్కులు బట్టి వెనకెనక తిరిగిందే ముద్దులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్కని మాటలింటుంటే మారే నీ తీరు పెరిగే నీ నోరు మందు కలవాటైతేనే కట్టుల ఇంత పుషి ఓ వదినే కొట్టడే బండగేసి ఓ వదినే అన్వాస పొన్నానికో అట్లట్లా అక్కర్కు పట్టుకోతాడే చెంకిల అంగిలోడే విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపుని లేపాలిగా బాల పరదాలే తీయగా పరుపేదిగ నీయగా పవలింప ఇంతగా మేలా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణాగా గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కాదాలక కలికే ఈ కులుకేలా తెల్లవారు వచ్చెనమ్మ గోపికమ్మ జానుములేమా ఈ నిదరా గోపికమ్మ నేను వీడనేమా మంచు తెరా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే ఫ్లూటులని గోపాలుడే సుటు వేసి గోపాలుడే నిసముచ్చిన బాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను పడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే గోల చేస్తాడే గాలమేస్తాడే మాయనోడు వీడే హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరానమున్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కానీ పలికేటి తోడ నీడైపోతా నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారంలో చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశ
అమ్మా ఫస్ట్ నీ గురించి మాట్లాడరా, ఎందుకంటే నాకు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. 15th ఆగస్ట్ రోజు కాలనీలో ఫంక్షన్స్ జరుగుతాయి కదా మేడం, సో నేను కూడా వెళ్ళాను పార్టిసిపేట్ చేయడానికి. మేరే వతన్ కే లోగో పాడడానికి వెళ్ళా. మై మామ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సింగర్ అన్నమాట. ఓన్లీ నా మమ్మీ ఇలా ఉందని నేను ఆ రోజు అనుకున్నా కాదు, చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. నా మమ్మీ అయితే వాకౌట్ చేసింది ఆ రోజు నేను పాడడం స్టార్ట్ చేయగానే. అంటే మీరు మీ పాపని ఎంకరేజ్ చేయాలి కదా, మరి అట్లా మొహం దాచుకుంటున్నారు. అసలు పిల్లల మనోభావాలు ఎంత దెబ్బతింటే తెలుసా. అంటే నా కూతురని కాదు, ఇక్కడ 5 ఉన్నారు, అందరూ బాగా పాడారు, కానీ నా కూతురని చెప్పట్లేదు. నందిని మాత్రం చాలా చెండాలంగా పాడింది అనమాట. తప్పు కూడా ఎంత కాన్ఫిడెంట్ గా చేసిందంటే అద్భుతంగా డాన్స్ చేస్తూ మరి పాడింది చూడండి, అది నా కూతురు. చందు గారు వాళ్ళకి తగ్గట్టు పాడారు, అంటే చిన్నపిల్లలు కాబట్టి ఆ మాత్రం పాడగలిగారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మధు గారు చాలా బాగా పాడారు. మా దీవెన పర్లేదు, బాగానే పాడుతుంది, కాకపోతే ఇంకా బాగా పాడాలి. శ్రీరి గారు ఈ వయసులో బాగానే ట్రై చేశారండి. ఇంట్లో పాడుతుంటే ఏదో అనుకున్నాను కానీ, సో ఇక్కడ రిస్క్ చేయడం అనేది కొంచెం నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. నిపుణుల పర్యవేక్షణలో చేసేది ఇది. రిత్విక పర్ఫార్మెన్స్ గురించి మానస్ ఫస్ట్ మీరు మాట్లాడాలి. ఇంతమంది ఇప్పుడు అందరూ కామెంట్ చేశారు కదా, అసలు మీరు ఎలా పాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్స్ ఇవ్వాలి వాళ్ళకి. కాదండి, ఒక్క 4 లైన్లు గుర్తుపెట్టుకొని పాడడమే కష్టం. అలాంటి లిరిక్స్ మర్చిపోకుండా పాడుతున్నారంటే ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళండి అన్నయ్య, వి లవ్ యు అన్నయ్య, వి లవ్ యు. వెళ్ళండి. ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళకండి, మానస్ ఇంటికి వెళ్ళిపోండి అంతే. ఇదేంటి శ్రీవాణి గారు ఒక్క రాగనందిని ఒక్కరు తీసుకెళ్ళిపోరా? వీళ్ళందరూ అయితే ఓకే నాకు. సో రిత్విక మమ్మీ మేడం చెప్పండి. బాగా పాడేవరా తల్లి, చిట్టు తల్లి, నా అదిష్ట తగిలింది నీకు. సో ఇంద్రజ గారు పిల్లలందరూ ఈ ఏజ్ కి వీళ్ళు చాలా 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 చేశారని నేను అనుకుంటున్నాను, మరి మీరేమనుకుంటున్నారు? అంటే మనమందరం ఇలా లైట్స్ కి అలవాటు పడ్డాం కదండి. ఒక్కసారి పవర్ సప్లై కట్ అయినప్పుడు ఒక కొవ్వొత్తి గానీ లేకపోతే ఒక మట్టి దీపం దాన్ని వెలిగించినప్పుడు మనకు ఏదో ఒకలా ఉంటది, ఒక ఫీల్ ఉంటది. కానీ కాసేపు వెళ్ళాక ఆ బ్యూటీకి మనం అలవాటు పడ్డాక అదే ఎంతో బాగుంది, కరెంట్ రాకపోతే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. యాక్చువల్ గా నాకు వీళ్ళ పర్ఫార్మెన్స్ అలా అనిపించింది. అస్సలు నిజంగా చెప్తున్నాను, మీరు ఎలా పాడారు, రాగంతో పాడారా, శృతితో పాడారా, అవన్నీ వద్దండి ఇంకా. బట్ నిజంగా చూస్తున్న ఆడియన్స్ లో కూడా పేరెంట్సే, వాళ్ళు కూడా తల్లిదండ్రులే, వాళ్ళందరూ మీ పాటని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.